ఇప్పుడు పుస్తక రచయిత శ్రీ బొమ్మరాజు సారంగపాణి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ముందుగా ఈ పుస్తకాన్ని ఆవిష్కరించిన శ్రీ 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 కమలానంద భారతి గారికి హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అట్లాగే ఈ పుస్తకాన్ని పబ్లిష్ చేయడానికి ముందుకు వచ్చినటువంటి శివశక్తి సంస్థ వారికి కృతజ్ఞతలు. ఈ పుస్తకాన్ని సమీక్ష చేశారు డాక్టర్ విజయసారథి గారు. 2-3 సార్లు ఈ పుస్తకాన్ని అమూలాగ్రం చదివారు, తగిన సూచనలు చేశారు. వారికి కూడా ధన్యవాదాలు. అలాగే మాణిక్యవర ప్రసాద్ గారు కొన్ని ముఖ్యమైనటువంటి ప్రశ్నలు లేవనెత్తారు. వారు చెప్పినట్టుగా పార్ట్ 2లో ఆ ప్రశ్నలకి సమాధానం ఇచ్చే ప్రయత్నం చేస్తారు. 1971లో నేను BA ఫస్ట్ ఇయర్లో ఉన్నాను. అప్పుడు బంగ్లాదేశ్ యుద్ధం జరిగింది. బంగ్లాదేశ్లో ఆ యుద్ధంలో జరిగినటువంటి డిసెంబర్ 16 వరకు ఏమేమి జరిగాయి, ఎలాంటి సంఘటనలు జరిగాయి అవన్నీ కూడా గుర్తున్నాయి. కానీ ఆనాడు మాకు తెలియదు ఏమిటి అంటే బంగ్లాదేశ్లో హిందూ నరమేధం జరిగింది అన్న విషయం మాకు తెలియదు. 30 లక్షల మంది హిందువులని బంగ్లాదేశ్లో ఊచకోత కోశారు. అది కూడా 9 నెలల్లో. 71 మార్చ్ 25 నుండి 71 డిసెంబర్ 16 వరకు 30 లక్షల మంది హిందువుల్ని ఊచకోత కోశారు. ఎవరు కౌంట్ చేశారు? 30 లక్షల మందా, 40 లక్షల మందా, 50 లక్షల మందా, కోటి మందా? ఇది ఒక అంచనా మాత్రమే. అట్లాగే కొన్ని లక్షల మంది మన సోదరీమణుల్ని రేప్ చేశారు. రేప్ అండ్ రిలిజియన్ అనేది పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి 2 పెద్ద ఆయుధాలు. ఆ 2 ఆయుధాలని పశ్చిమ పాకిస్తాన్ చాలా భయంకరంగా మన మీద ప్రయోగించింది. ఆ వాస్తవాన్ని గుర్తించడానికి, ఆ వాస్తవం గురించి చర్చించడానికి, అలాంటి ఇన్స్ట్రుమెంట్స్ ఎంచుకున్నందుకు వారిని ప్రేరేపించినటువంటి ఐడియాలజీ గురించి చర్చించడానికి కూడా మన నాయకత్వానికి దమ్ము లేదు. అందుకే విద్యార్థి రాజకీయాల్లో చాలా యాక్టివ్గా ఉన్న నాలాంటి వాళ్ళు అనేక మందికి కూడా ఆ రోజు జరిగింది హిందూ నరమేధం ఉన్న విషయం తెలియలేదు. ఒక 10 సంవత్సరాల క్రితం సోషల్ మీడియా బాగా ప్రాచుర్యంలోకి వచ్చాక, ఇంటర్నెట్ వాడకం పెరిగాక, ఇంటర్నెట్లో వచ్చినటువంటి అనేక వాస్తవాల ఆధారంగా అక్కడ పెద్ద ఎత్తున నరమేధం జరిగిందన్న విషయం మనకు అర్థమైంది. నిన్న మొన్న MITలో మన తెలుగు అమ్మాయి వేమర మేఘ పాలస్తీనాలో యూదులు నరమేధానికి పాల్పడుతున్నారని చెప్పి ఒక ప్రసంగం చేసింది. దానికి విస్తృతమైన ప్రచారం వచ్చింది. కానీ బంగ్లాదేశ్లో జరిగిన నరమేధం గురించి ఎవరు ప్రొటెస్ట్ చేశారు? కశ్మీర్లో జరిగిన నరమేధం గురించి ఎవరు ప్రొటెస్ట్ చేశారు? ఈ తరానికి ఈ వాస్తవాలు తెలియవు. మాకే చాలా ఆలస్యంగా తెలిసాయి. ఇక్కడ చాలా ఆనందం కలిగించేటువంటి విషయం ఏమిటంటే నిజంగానే నల్ల చుట్టు వాళ్ళు ఉన్నారు. చాలాసార్లు తెల్ల చుట్టుకి నల్ల రంగు వేసుకున్న వాళ్ళు ఉంటారు. కానీ ఈ సమావేశంలో నిజంగానే నల్ల చుట్టు వాళ్ళు ఉన్నారు. అంటే నిజంగానే యువత ఇక్కడ ఉంది ఈ సమావేశంలో. కనుక మీరందరూ 71 తర్వాత పుట్టినటువంటి తరం. ఆ తరానికి వాస్తవాలు తెలియజేయాలి. జరిగినటువంటి విషయాలని మీకు ఎక్కువగా ఓపిక ఉండదు కనుక సంక్షిప్తంగానే చెప్పాలి కాబట్టి SMSలతోనే పని చేసుకుంటున్నారు కాబట్టి సాధ్యమైనంత సంక్షిప్తంగా ఆనాడు జరిగినటువంటి దారుణమైనటువంటి సంఘటనలను
మీ ముందుకు తీసుకురావడానికి చేసే ప్రయత్నమే ఈ పుస్తకం. విజయశాంతి గారు చెప్పారు ఈ పుస్తకంలో కొన్ని అంశాల గురించి. చిల్డ్రన్ ఆఫ్ వార్ అనేటువంటి ఒక సినిమా తీశారు, మృత్యుంజయ దేవవ్రత్. హిందీలోను ఇంగ్లీష్లోనూ ఆ సినిమా వచ్చింది. ముందు బెంగాలీలో వచ్చింది, తర్వాత హిందీలో వచ్చింది. 2014లో రిలీజ్ ఆ సినిమా చిల్డ్రన్ ఆఫ్ వార్. దర్శకుడికి అది మొట్టమొదటి సినిమా. ఆయన తూర్పు బెంగాల్కి చెందినవాడు, తూర్పు పాకిస్తాన్కి చెందినవాడు, అంటే బంగ్లాదేశ్కి కూడా చెందినవాడు. మీ అందరికీ ఇంటర్నెట్ సౌకర్యం ఉంది కాబట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత ఒకసారి ఆ సినిమాని డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఎటువంటి దారుణాలు చేశారు అనేటువంటి విషయం మనకు తెలుస్తుంది. స్కూళ్ళని, కాలేజెస్ని, ఫ్యాక్టరీస్ని సామూహిక మానభంగ శిబిరాలుగా మార్చారు. మనం సామాన్యంగా ఏం చేస్తాం, మనకు తుఫాను వచ్చినప్పుడు మన పాఠశాలలు, కాలేజీలు వరద బాధితులకి ఆశ్రయం ఇవ్వడానికి వాటిని కన్వర్ట్ చేస్తూ ఉంటాం. మా మచిలీపట్నంలో మా హిందూ కాలేజీ అందుకు చాలా పేరెన్నికన్నది. ఎప్పుడు తుఫాను వచ్చినా మా కాలేజీకి సెలవు ఇచ్చేవాళ్ళు. అక్కడ పెద్ద పెద్ద శిబిరాలు జరుగుతూ ఉండేవి. కానీ ఇక్కడ మన శిబిరాలు, మనం చేసేటువంటి శిబిరాల యొక్క పర్పస్ వేరు. సామూహిక మానభంగాలు చేయడానికి ప్రత్యేకంగా శిబిరాలు ఏర్పాటు చేశారు. అంతకంటే ఘోరమైనటువంటి విషయం ఇంకోటి ఉండదు. అంటే ఎందుకు సామూహిక మానభంగాల్లో ఒక ఇన్స్ట్రుమెంట్గా వాళ్ళు పెట్టుకున్నారు అనే విషయాన్ని మనం లోతుగా అధ్యయనం చేయాలి. నైతికంగా దానికి సమర్థన ఉందా, మతపరంగా దానికి సమర్థన ఉందా, మత పెద్దల నుంచి సమర్థన ఉందా, రాజకీయ నాయకుల నుంచి దానికి సమర్థన ఉందా? ఈ అంశాలను మనం గమనించి చూసినప్పుడు చాలా విషయాలు మనకు అర్థమవుతాయి. దాంట్లో నుంచే మాణిక్యవర ప్రసాద్ గారు కోరుకున్నటువంటి సొల్యూషన్ కూడా వస్తుంది. అంటే క్రూరత్వానికి మారు పేరు, దానికి ఒక మత సమర్థన. 1920వ దశకంలో ఖిలాఫత్ ఉద్యమం వచ్చింది. మలబార్ తీరంలో హిందువులని దారుణంగా ఊచకోత కోశారు. హిందూ స్త్రీలని అవమానపరిచారు, మానభంగాలు చేశారు. గర్భవతులని వాళ్ళ పొట్టలు చీల్చి మృత శిశువులను బయటికి లాగారు. భారతదేశంలోనే జరిగింది, మలబార్ తీరంలోనే జరిగింది. అట్లాంటి తీవ్రమైనటువంటి దారుణమైనటువంటి ఘటనలకు పాల్పడ్డ 2 తాలూకాలను కలిపి ఈఎంఎస్ నమూద్రిపాది గారు 1969లో ఒక ప్రత్యేక ముస్లిం జిల్లాగా మార్చారు, మల్లపురం జిల్లా. రాహుల్ గాంధీ గారు అక్కడి నుంచి ఎన్నికయ్యారు. ప్రియాంక గాంధీ గారు ఆ జిల్లా నుంచే ఇప్పుడు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ విషయం మనలో ఎంతమందికి తెలుసు? అంటే మల్లపురం ఎందుకు ఏర్పాటు చేశాడు ఈఎంఎస్ నమూద్రిపాద? ఈఎంఎస్ నమూద్రిపాద ఒక పుస్తకం కూడా రాశారు. అది హిందూ ముస్లిం సంఘర్షణ కాదు, వ్యవసాయ కూలీలు భూస్వాముల మీద చేసినటువంటి తిరుగుబాటు. అంటే నక్సల్బరీ మొట్టమొదటి ఉద్యమం కాదు ఆయన దృష్టిలో. బెంగాల్లో నక్సల్బరీలో జరిగినటువంటి వ్యవసాయ కూలీల పోరాటం మొట్టమొదటి పోరాటం కాదు. మోప్లాలు మలబార్లో ఏం చేశారో అది మొట్టమొదటి పోరాటం. అంటే ఇస్లామిస్టులను, తీవ్రవాద భావజాలంతో ఉన్నటువంటి ఇస్లామిస్టులను వెనక వేసుకుని రావటం అనేటువంటి కార్యక్రమాన్ని కమ్యూనిస్టులు చాలా కాలం నుండే చేస్తున్నారు. 42లో క్విట్ ఇండియా మూవ్మెంట్కి సంబంధించిన తీర్మానం ఆగస్టు 9న చేశారు. సెప్టెంబర్ 9న ఆనాటి కమ్యూనిస్టు పార్టీ ముస్లింలకి స్వయం నిర్ణయాధికారం ఉంది, ముస్లింలు కావాలనుకుంటే పాకిస్తాన్ కోరుకోవచ్చు, అటువంటి పాకిస్తాన్కి మేము సాయపడతాము అని ఒక తీర్మానం చేశారు. అంటే క్విట్ ఇండియా మూవ్మెంట్కి ఒకవైపు వెనుపోటు పొడిచి పాకిస్తాన్ ఏర్పాటుకు మేము సహకరిస్తామని చాలా బహిరంగంగానే
కమ్యూనిస్టు పార్టీ ఆనాడు ప్రకటించింది. ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎరుపు ఆకుపచ్చల కూటమిల మధ్య మైత్రి కొనసాగుతూ ఉన్నది. ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. కానీ ఆ ఎరుపు ఆకుపచ్చ మధ్య కూటమి ఏదైతే ఉందో ఆ కూటమి పనిచేస్తున్నటువంటి తీరు గురించి, వాళ్ళు రైట్ చేసేటువంటి ఇష్యూస్ గురించి, వాళ్ళ ఆలోచన తీరు గురించి మనం తెలుసుకోవడం చాలా అవసరం. ఇందాక విజయసారథి గారు చెప్పారు మరీచి జాబి ద్వీపం గురించి. బంగ్లాదేశ్ నుంచి పారిపోయి వచ్చినటువంటి శరణార్థులకు, తూర్పు పాకిస్తాన్ నుంచి పారిపోయి వచ్చినటువంటి శరణార్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ బెంగాల్లో ముందు పునరావాసం కల్పిస్తామని ప్రామిస్ చేసి వాళ్ళందరినీ దండకారణ్యం తరివేశారు. దండకారణ్యంలో వాళ్ళు ఉండలేక సతమతమవుతున్నప్పుడు ఈ కమ్యూనిస్టులు అక్కడికి వెళ్ళి బెంగాల్లో కనుక వామపక్ష ప్రభుత్వం కనుక అధికారంలోకి వస్తే మిమ్మల్ని బెంగాల్లోనే పునరావాసం కల్పిస్తాం, మరీచి జాబి ద్వీపంలో మీకు వసతి ఏర్పాటు చేస్తామని ప్రామిస్ చేశారు. 77లో జ్యోతి బస్సు గవర్నమెంట్ వచ్చింది. 24 సంవత్సరాల పాటు నిర్విఘ్నంగా ఆయన పరిపాలించాడు. కానీ శరణార్థుల గురించి వాళ్ళు పట్టించుకోవడం మానేశారు. ఈ శరణార్థులు వాళ్ళంతట వాళ్ళే ఆ ద్వీపాన్ని వెతుక్కుంటూ వెళ్ళి అక్కడ కావలసినటువంటి సదుపాయాలు వాళ్ళంతట వాళ్ళే సమకూర్చుకొని అక్కడ నివసించడం మొదలెట్టారు. కానీ మా ప్రమేయం లేకుండా దిక్కులేని దళితులు, దిక్కులేని శరణార్థులు ఈ విధమైన పని చేస్తారా అని చెప్పి పర్యావరణ కారణాలు చూపించి అక్కడ నుండి వాళ్ళందరినీ తరిమి కొట్టారు. తరిమి కొట్టడం అంటే ఏమిటి అంటే అది ద్వీపం, చుట్టూ నీళ్లు, వాళ్ళ దిగ్బంధనం చేశారు 10 రోజుల పాటు. అక్కడ ఉన్నటువంటి ఏకైక నీటి వనరులో విషం కలిపారు. వాళ్ళందరినీ జలసమాధి చేశారు. ఇది భారతదేశంలోనూ జరిగింది. ఏ ఘోరం నుంచి అయితే తప్పించుకోవడానికి భారతదేశం వచ్చారో ఆ శరణార్థులకు పట్టినటువంటి గతి ఇది. అంటే శరణార్థులు దళితులనే ఈ రకమైన వివక్ష చూపిస్తున్నారు. పశ్చిమ పాకిస్తాన్ నుంచి ఢిల్లీ వచ్చినటువంటి శరణార్థుల పట్ల, పంజాబీల పట్ల ఎంతో గౌరవంగా ప్రవర్తించినటువంటి ప్రభుత్వాలు బెంగాల్ నుంచి, తూర్పు పాకిస్తాన్ నుంచి వచ్చిన దళిత శరణార్థుల పట్ల ఆ విధంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? అంత కర్కశంగా ఎందుకు ప్రవర్తిస్తున్నారు? దళిత శరణార్థుల జీవితాలు కావా, ప్రాణాలు కావా? ఇవి మనం ఆలోచించాల్సినటువంటి విషయం. దాని నుంచి మనకు సొల్యూషన్ వస్తుంది. అంటే మన పాలసీస్లో క్లాస్ బయాస్ ఉందా, క్యాస్ట్ బయాస్ ఉందా, రిలీజియస్ బయాస్ ఉందా, ఏ బయాస్ ఉంది? వీటిని మనం ఆలోచించాలి. డైరెక్ట్ యాక్షన్ జరిగింది 46లో. డైరెక్ట్ యాక్షన్ జరిగిన తర్వాత హిందువులని మూకముడుగా ఊచకోత కోసిన తర్వాత కూడా జోగేంద్రనాథ్ మండల్, అంబేద్కర్ శిష్యుడైనటువంటి జోగేంద్రనాథ్ మండల్ ముస్లిం లీగ్కి సపోర్ట్ కొనసాగించాడు. జోగేంద్రనాథ్ మండల్ కనుక మద్దతు ఇవ్వకపోయినట్లయితే తూర్పు పాకిస్తాన్కి అంత విశాలమైన భూభాగం ఏర్పడి ఉండేది కాదు. తూర్పు పాకిస్తాన్ వచ్చి ఉండేది, కానీ తూర్పు పాకిస్తాన్కి అంత విశాలమైన భూభాగం వచ్చి ఉండేది. అంటే కళ్ళ ముందు ప్రత్యక్షంగా కనపడుతున్న జోగేంద్రనాథ్ మండలం వంటి రాజకీయ న్యాయ కోవిదుడు ఏ విధంగా ముస్లిం లీగ్ను నమ్మాడు. తను నమ్మటమే కాకుండా 1.5 కోటి మంది దళితులను కూడా ఆయన నరకంలోకి తోశాడు. 3 ఏళ్ల తర్వాత ఆయనే పాకిస్తాన్లో ఉండలేక పారిపోయి భారతదేశం వచ్చాడు. ఆయన ఆ సందర్భంగా రాసినటువంటి లేఖ యొక్క అనువాదం ఈ పుస్తకంలో ఉంది. ఆ లేఖను చదవండి. అది లేఖను మనం చదివితే ఆయన రాసిన ప్రతి వాక్యం చదవండి. మనకు కావలసినటువంటి సొల్యూషన్ కూడా ఆ లేఖే చెబుతుంది. నేను ప్రత్యేకంగా పార్ట్ 2 రాయాల్సిన పని. జోగేంద్రనాథ్ మండల్ తన రాజీనామా లేఖలో లేవనెత్తినటువంటి అంశాలు చాలా విలువైనటువంటి అంశాలు. అంబేద్కర్ అడ్వైజ్ చేశాడు
జోగేంద్రనాథ్ మండలికి. వాళ్ళని నమ్మద్దు, చాలా ప్రమాదకరం. కానీ జోగేంద్రనాథ్ మండలి వెళ్ళలేదు, గుడ్డిగా నమ్మాడు. దళిత ముస్లిం యూనిటీ మీద ఆయనకి ఎంతో ప్రగాఢమైనటువంటి నమ్మకం, అదొక అబ్సెషన్ అయింది బాబు. కానీ 3 ఏళ్లలో కల కరిగింది. ఎందుకు కరిగింది అంటే ఏ మోడస్ ఆపరెంట్ ముస్లిం నాయకత్వం చేస్తున్నది, అది విజయసారథి గారు తన ప్రసంగంలో చెప్పారు. ప్రలోభ పెడతారు, ఆకర్షిస్తారు, వారికి కావలసిన విధంగా రాజకీయాలని మలుచుకుంటారు, అవసరం తెలియపోగానే కర్కశంగా వ్యవహరిస్తారు, తరిమి కొడతారు. 1963లో మనకు కశ్మీర్లో హజరత్ బల్ అనే ఒక మసీదు ఉంది. ఆ మసీదులో మహమ్మద్ ప్రవక్త యొక్క పవిత్ర కేశం ఒకటి ఉన్నదిగా. ఆ పవిత్ర కేశం ఒకరోజు కనపడలేదు, దాన్ని ఎవరో ఎత్తుకెళ్ళారు. సో దాని యొక్క ఇంపాక్ట్ ఎవరి మీద పడింది అంటే తూర్పు పాకిస్తాన్లో ఉన్నటువంటి హిందువుల మీద పడింది. లక్షలాది మంది హిందువులు వాళ్ళు చేసినటువంటి ధోరణాలు తట్టుకోలేక పారిపోయి వచ్చారు. అంటే ఏం కావాలి, ఒక అకేషన్ కావాలి. హిందువుల మీద దాడి చేయడానికి ఒక అకేషన్ కావాలి. హిందువుల్ని దేశం నుంచి ప్రారంభించడానికి ఒక చిన్న సాకు కావాలి, ఒక చిన్న నీలి వార్త కావాలి. మాణిక్యవర ప్రసాద్ గారు నౌకాళి గురించి చెప్పారు. ఈ పుస్తకంలో నౌకాళిలో ఎందుకు 46లో మత కలహాలు జరిగాయో ప్రస్తావించడం జరిగింది. 2021లో కూడా మళ్ళా నౌకాళిలో దాడులు జరిగాయి. ఆనాటి నౌకాళికి ప్రత్యక్ష సాక్షి ఒక 90 ఏళ్ల ముసలమ్మ ఉంది, స్మృతి బిశ్వాస్, బీయింగ్ హిందూ ఇన్ బంగ్లాదేశ్ అనే పుస్తకం రాసినటువంటి బిశ్వాస్ గారి నాయనమ్మ ఇంకా ఉన్నారు. ఆవిడ ఆ రోజు జరిగినటువంటి తరుణాల గురించి ప్రత్యక్ష సాక్షి కథనం కూడా ఈ పుస్తకంలో పొందుపరిచాం. 2021లో జరిగిన దారుణాలకి సాక్షిగా పూర్ణిమ షిల్ అనే అమ్మాయి, డాక్టర్ దెబాల్ అనేటువంటి ఒక డాక్టర్ ఇచ్చినటువంటి సాక్ష్యం కూడా మనకు కనపడుతుంది. లజ్జ అనే నవల మీలో చాలామంది చదివి ఉంటారు, చదవకపోతే కొని చదవండి. లజ్జ అది ఇంగ్లీష్లో ఉంది, హిందీలో ఉంది, తెలుగులో ఉంది. దాన్ని రాసింది తస్లీమా నస్రీన్. ఆవిడ ఇప్పుడు భారతదేశంలో తలదాచుకుంటున్నారు. బేగం ఖలీదా జియా అధికారంలో ఉన్నప్పుడు ఆ పుస్తకాన్ని బ్యాన్ చేశారు. ఆ తర్వాత అధికారంలో ఉన్న షేక్ హసీనా ఆ పుస్తకం మీద నిషేధాన్ని ఎత్తివేయలేదు. ఇందా కళ్యాణ్ గారు చెప్పారు, షేక్ హసీనా కాలంలో స్వర్ణయుగం ఏమీ కాదు. అంటే అందులో ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని కాదు, అందరిది కూడా హిందువుల పట్ల ఒకే రకమైనటువంటి విధానాన్ని వాళ్ళు అమలు చేశారు. లజ్జ నవలలో కల్పిత పాత్రల్లో ఆవిడ ఒక మనకు కథనాన్ని వినిపించారు బంగ్లాదేశ్లో ఉన్న పరిస్థితి గురించి. 2021లో బంగ్లాదేశ్ జరిగిన రైట్స్లో అవన్నీ వాస్తవ రూపం దాల్చాయి. ప్రసిద్ధి చెందిన ఆ వైద్యుడి చేత మూత్రం తాగించారు ఇస్లామిస్టులు. ఆ నవల్లో సుధామయ దత్త అనేటువంటి అతని చేత కూడా అదే పని చేయిస్తారు. అంటే ఇంత కర్కశంగా వాళ్ళు ఎలా బిహేవ్ చేయగలుగుతున్నారు, సామూహికంగా మానభంగాలు ఎలా చేయగలుగుతున్నారు, ఇళ్ళు ఎలా తగలబెడతారు, సగం చచ్చిన వాళ్ళ నదుల్లో బావుల్లోకి ఎలా విసిరేస్తారు. గాంధీ లాంటి వాడు వచ్చి నౌకాళల్లో పర్యటించి హిందువులకి ముస్లింలకి బుద్ధి చెప్పడానికి ప్రయత్నం చేసినప్పుడు ఒక ముస్లిం మత పెద్ద ఏమన్నాడంటే, హిందువుల ముందు ఒకే ఒక దారి ఉంది, ఆ దారి ఏమిటి అంటే ఇస్లాం తీసుకోవటం, లేకపోతే ఇస్లాం కత్తికి బలవడం. ఒక మౌలవి నమాజ్ చేసే మౌలవి మసీదులో ఉన్నటువంటి వాడు చెప్పినటువంటి మాట, ఇంకే ప్రత్యామ్నాయం లేదుట, ఒకటే ప్రత్యామ్నాయం ఉంది, ఇస్లాంలోకి మారటం లేదా ఇస్లాం కత్తికి బలి అవ్వడం.
ఇది గాంధీ గారికి ఆయన చెప్పినటువంటి సమాధానం. ఆ సందర్భంలోనే ఏ ఊళ్ళో అయితే ఈయన బస చేశాడో అక్కడ ఈయన మేకను కూడా కట్టేశారు దొడ్లు. ఆ మేకను తీసుకెళ్ళి కైమా చేశారు వాళ్ళు. ఆ మేక కోసం వెతికారు పొద్దున్నే. ఈయన మేకపాలు కావాలి కాబట్టి మేక లేదు, దొరకలేదు. మేక ఎప్పటికీ దొరకదు కూడా. అంటే మనం ఆలోచించుకోవాలి, ఏం జరుగుతున్నది, ఎందుకు ఇలాంటి పరిస్థితి వస్తున్నది. మన సోదరులే మతం మారగానే ఎందుకు ఇంత వ్యతిరేకత వస్తున్నది మన పట్ల. మతం మారగానే మత విద్వేషం ఎందుకు తారాస్థాయిలో పెరుగుతున్నది. నిన్నటి దాకా మనతో పాటు ఉన్నవాడు, మనతో పాటు తిన్నవాడు, మనతో పాటు తాగినవాడు, మనతో పాటు సినిమా చూసినవాడు, మనతో పాటు సమస్తమైన పనులు చేసినవాడు, మనకెంతో దగ్గరవాడు, ఆప్తుడు, వాడు అబ్రహామిక్ మతంలోకి వెళ్ళగానే ఎందుకు అంత విద్వేషిగా తయారవుతున్నాడు. ఇది మనం ఆలోచించాల్సినటువంటి విషయం. ఆ పరిశీలనలో నుంచే మనకు పరిష్కారం వస్తుందని చెబుతున్నాను. 1965లో యుద్ధం మొదలైనప్పుడు ఇండియాకి పాకిస్తాన్కి ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ అనేటువంటి ఒక చట్టాన్ని చేశారు. యుద్ధం మొదలైన 24 గంటల్లో పాకిస్తాన్లో ఒక చట్టం చేశారు, ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్. దాని కింద పాకిస్తాన్లోని హిందువుల్ని ఎనిమీగా ప్రకటించారు. హిందువుల యొక్క ఆస్తులను జప్తు చేయొచ్చు, స్వాధీనం చేసుకోవచ్చు. 1971లో బంగ్లాదేశ్ ఏర్పడింది. ముజిబుర్ రెహమాన్ ప్రధానిగా స్వీకారం చేశారు. వాళ్ళకు నూతన రాజ్యాంగ రచనకు పూనుకున్నారు. పాకిస్తాన్ చేసినటువంటి ఒక్కొక్క చట్టాన్ని పరిశీలించుకుంటూ వస్తూ ఏవి వాళ్ళకి పనికొస్తాయి, ఏవి వాళ్ళకి పనికిరావు అనేది చూసుకుంటూ వాళ్ళకి పనికిరానివి డిస్కార్డ్ చేసుకుంటూ పోయారు. కానీ ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ పరిశీలనకు రాగానే దాని పేరు వెస్టెడ్ ప్రాపర్టీ యాక్ట్గా మార్చారు. చట్టాన్ని ఏమీ మార్చలేదు, చట్ట స్వభావాన్ని మార్చలేదు. వెస్టెడ్ ప్రాపర్టీ యాక్ట్. వెస్టెడ్ ప్రాపర్టీ యాక్ట్ కింద హిందువుల ఆస్తులను కబ్జా చేయటాన్ని బంగ్లాదేశ్లో చట్టబద్ధం చేశారు. ఇలాంటి వివక్షాపూరితమైనటువంటి చట్టం ప్రపంచంలో మరి ఏ దేశంలోనూ లేదు. పాకిస్తాన్లో ఉన్న ఎనిమీ ప్రాపర్టీ యాక్టు, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి వెస్టెడ్ ప్రాపర్టీ యాక్ట్, ఈ రెండు చాలా వివక్షాపూరితమైనటువంటి చట్టాలు. ఇటువంటి చట్టాలు ఏ ప్రజాస్వామిక దేశంలో కూడా లేవు. మనలో ఎంతమందికి తెలుసు ఆ చట్టాలు అక్కడ ఉన్నాయని? మన దేశంలో వక్ఫ్ చట్టం గురించి మాట్లాడుతున్నారు. వక్ఫ్ చట్టం మీద రౌండ్ టేబుల్స్ పెడుతున్నారు. వక్ఫ్ చట్టం గురించి సుప్రీంకోర్టు దాకా వెళ్ళి ఫైట్ చేస్తున్నారు. వక్ఫ్ చట్టం గురించి అసెంబ్లీలో దానికి వ్యతిరేకంగా తీర్మానాలు చేశారు. చాలా సంతోషం. కానీ 15 లక్షల హిందువుల భూములను కబ్జాదారులు పాలు చేసినటువంటి వెస్టెడ్ ప్రాపర్టీ యాక్ట్ గురించి ఎందుకు మాట్లాడరు ఈ మేధావులందరూ, ఈ రాజకీయ నాయకులందరూ, ఈ న్యాయకోవిదులందరూ? సో దెర్ ఈజ్ ఎ మోడస్ ఆపరెండి. సో మీ ఇంటి మీద దాడి చేస్తారు, మీ ఆడవాళ్ళని అవమానపరుస్తారు, అది తట్టుకోలేక మీరు పారిపోతారు. మీరు పారిపోయారు కాబట్టి మిమ్మల్ని ఎనిమీగా డిక్లేర్ చేస్తారు. కాబట్టి మీ స్థిర చర ఆస్తులని, భూములని ఎనిమీ ప్రాపర్టీ యాక్ట్ కింద, వెస్టెడ్ ప్రాపర్టీ యాక్ట్ కింద వాళ్ళు సొంతం చేసుకుంటారు. ఇది క్లియర్ మోడస్ ఆపరెండి. సో ఒక్క హిందువు కూడా మిగలకూడదు పాకిస్తాన్లో కానీ బంగ్లాదేశ్లో కానీ అని జమాతే పార్టీ చెబుతున్నది. నేను ఇంతకుముందు మనవి చేసినట్టుగా చిల్డ్రన్ ఆఫ్ వార్ సినిమాకి వ్యతిరేకంగా బంగ్లాదేశ్లో ప్రదర్శనలు జరిగాయి జమాతే పార్టీ ఆధ్వర్యాన. భారతదేశంలోనూ ఆ సినిమాకి వ్యతిరేకంగా ప్రదర్శనలు జరిగాయి, అగైన్ జమాతే పార్టీ తరఫున. విజయసాద్ గారు అదే విషయాన్ని చెప్పారు. జమాతే అది బంగ్లాదేశ్, పాకిస్తాన్, భారతదేశం, ఇంకోటి. సో బంగ్లాదేశ్లో జరిగినటువంటి అకృత్యాలని, దారుణాలని బయటికి వెల్లడి చేయకూడదు. మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది బంగ్లాదేశ్లో పెద్ద ఎత్తున.
హిందువుల పట్ల వివక్ష చూపుతున్నారు. హిందూ పెళ్ళిళ్ళకు రిజిస్టర్ కావు. ఎవరైనా కనుక భర్త చనిపోయినటువంటి స్త్రీ హిందూ వనిత ఎవరైనా ఉంటే ఆమెకి అక్కడ రక్షణ లేదు, విడాకులు ఇస్తే రక్షణ లేదు, మెయింటెనెన్స్ లేదు. ఆవిడ ఏమవుతుందంటే ఇలిసిట్ వైఫ్ అవుతుంది. అంటే ఎన్నో వివక్షాపూరితమైనటువంటి చట్టాలు ఉన్నాయి. ఆ వివక్షాపూరితమైన చట్టాల గురించి మనం తెలుసుకోవడం అనేది చాలా చాలా అవసరం. తెలియజెప్పేటువంటి ప్రయత్నం ఇంతవరకు ఎవరు చేయకపోవడం చాలా విచారకరం. కాబట్టి వాటిని తెలుసుకునే అవకాశం మనకు వచ్చింది. అలాంటి సిచ్యుయేషన్స్ ఉన్నాయి అని చెప్పడం గురించి ఈ పుస్తకం. చాలా సమాజాలతో పోల్చినప్పుడు బంగ్లాదేశ్లో ఎంతో కొంత విశాల హృదయం అనేది ఉంది. ఎందుకంటే రవీంద్రనాథ్ ఠాగూర్ రాసినటువంటి అమర్ సోనార్ బంగ్లాలో మొట్టమొదటి 10 వాక్యాలను వాళ్ళ జాతీయ గీతంగా తీసుకున్నారు. వాళ్ళ యొక్క వంగ భాషాభిమానం, వాళ్ళు ఉర్దూ రిజెక్ట్ చేశారు ఇనిషియల్గా తూర్పు పాకిస్తాన్లో. వాళ్ళ యొక్క వంగ భాషాభిమానం కారణంగానే బంగ్లాదేశ్ పుట్టింది. ఉర్దూని బలవంతంగా బంగ్లాదేశ్ మీద రుద్దినప్పుడు, తూర్పు పాకిస్తాన్ని రుద్దినప్పుడు అక్కడ పెద్ద విద్యార్థి ఉద్యమం వచ్చింది. 8 సంవత్సరాల పాటు జరిగింది ఆ విద్యార్థి ఉద్యమం. మనం ఫిబ్రవరిలో జరుపుకునేటువంటి అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవానికి మూలాలు ఎక్కడున్నాయి అంటే బంగ్లాదేశ్లో జరిగినటువంటి భాషోద్యమంలో ఉన్నాయి. ఆ భాషోద్యమం సందర్భంగా కాల్పులు జరిగితే వెస్ట్ పాకిస్తాన్ సైనికులు చాలామంది తూర్పు పాకిస్తాన్ పౌరులు చనిపోయారు, విద్యార్థులు చనిపోయారు. దాన్ని కమమోరేట్ చేస్తూ అంతర్జాతీయ మాతృభాషా దినోత్సవం వచ్చింది. సో వంగ భాషకి, వంగ సంస్కృతికి, హిందూ ధర్మానికి మధ్య ఉన్నటువంటి అవినాభావ సంబంధాన్ని బ్రేక్ చేస్తే తప్ప ఇక్కడ ముస్లింల మాట, ముస్లిం సంస్కృతి వెళ్ళి విరేయదు అనేటువంటి దురుద్దేశంతో ఉర్దూని, పర్షియన్ని అక్కడ పెద్ద ఎత్తున ప్రచారంలో తీసుకొచ్చారు. ఇదంతా కూడా బంగ్లాదేశ్ స్వాతంత్రమైన 7-8 సంవత్సరాలలో జరిగిపోయింది. అంటే బంగ్లాదేశ్ ఒక ఇస్లామిక్ రాజ్యంగా తన ప్రస్థానాన్ని బిగించేసింది చాలా త్వరగానే. దీనికి ఇంకొక ముఖ్యమైన కారణం ఏంటంటే షేక్ ముజిబుర్ రెహమాన్ గారు ఏం చేశారంటే పాకిస్తాన్కి అనుకూలంగా పనిచేసినటువంటి బెంగాల్ సైనిక అధికారులకు క్షమాభిక్ష ప్రసాదించారు. వాళ్ళందరూ మళ్ళా వెస్ట్ పాకిస్తాన్ తలదాచుకున్నటువంటి తూర్పు పాకిస్తాన్ సైనికాధికారులందరూ బంగ్లాదేశ్ వచ్చారు, బంగ్లాదేశ్లో సెటిల్ అయ్యారు. చివరికి వాళ్ళ చేతుల్లోనే షేక్ ముజిబుర్ రెహమాన్ హత్య చేయబడ్డాడు. సో పాకిస్తాన్ నుండి విడిపోవటం ఇష్టం లేనటువంటి ఒక బలమైనటువంటి వర్గం చేతిలోకి బంగ్లాదేశ్ బంగాలు వెళ్ళాయి. అదే మనం చూస్తున్నటువంటి ఈ పరిస్థితి. ఈ సందర్భంగా మనం రైట్ చేయాల్సినటువంటి ముఖ్యమైన విషయం ఏంటంటే, గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, హిందువులకు ఎంత రైట్ ఉందో, హిందువులకు బంగ్లాదేశ్లో ఉండడానికి ఎంత హక్కు ఉందో, ముస్లింలకు ఎంత హక్కు ఉందో అంతే హక్కు హిందువులకు కూడా ఉంది. తూర్పు పాకిస్తాన్ ఏర్పడినప్పుడు 28.5% హిందువులు అక్కడ. ఇప్పుడు 7-8% కంటే తక్కువకు పడిపోయింది. సో ఒక ప్రత్యేక హోమ్ ల్యాండ్ హిందువులకి కావాలి బంగ్లాదేశ్. అదొక్కటే సొల్యూషన్. బంగ్లాదేశ్ హిందువుల యొక్క ధన, మాన, ప్రాణ రక్షాలు కాపాడబడాలంటే బంగ్లాదేశ్ను చీల్చి హిందువులకు హోమ్ ల్యాండ్ ఇవ్వాలి. ఇది చాలా ముఖ్యమైనటువంటి డిమాండ్. ఎందుకు ఇవ్వాలి హోమ్ ల్యాండ్? ఆ భూమి మీద ముస్లింలకు ఎంత అధికారం ఉందో హిందువులకు కూడా అంతే అధికారం ఉంది. ఆ భూమి మీద ముస్లింలకు ఎంత అధికారం ఉందో హిందూ నామసూత్రులకు కూడా అంతే అధికారం ఉంది. హిందూ నామసూత్రుల యొక్క మద్దతు లేకపోయినట్లయితే తూర్పు పాకిస్తాన్ అంత విశాలంగా ఏర్పడి ఉండేది కాదు. వాళ్ళ యొక్క అవసరం తీరిపోగానే ఈ నిస్సహాయులైన వీళ్ళందరినీ తరిమేసేటువంటి రైట్ వాళ్ళకు లేదు.
కాబట్టి ఆ డిమాండ్ గురించి మనం మాట్లాడాలి, దాని గురించి చెప్పాలి. సపరేట్ హోమ్ ల్యాండ్ ఫర్ హిందూస్ ఇన్ బంగ్లాదేశ్, ఇది చాలా ముఖ్యమైనటువంటి డిమాండ్ అవుతుంది. ఆ హోమ్ ల్యాండ్ని ఎట్లా ఏర్పాటు చేయాలి, ఎట్లా కార్వౌట్ చేయాలి అనే దానికి సంబంధించి ఈ పుస్తకం యొక్క అనుబంధం 2లో మనకు కనపడుతుంది, దానికి సంబంధించిన ప్లాన్. కాబట్టి దయచేసి ఈ పుస్తకంలో చదవండి. ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి పుస్తకం. దీని మీద చాలా వైడర్గా చర్చించాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూసుకోవాల్సింది, ఆలోచించాల్సింది ఏమిటి అంటే, ఖుల్నా జిల్లా, బంగ్లాదేశ్లో ఖుల్నా జిల్లా అనేది ఒకటే హిందూ మెజారిటీ జిల్లా. తూర్పు పాకిస్తాన్ ఏర్పడినప్పుడు హిందూ మెజారిటీ జిల్లా ఖుల్నా. భారతదేశంలో ముస్లిం మెజారిటీ జిల్లా ముర్షిదాబాద్, బెంగాల్లో. ఆనాటికి ఈనాటికి ముర్షిదాబాద్ ముస్లిం మెజారిటీ జిల్లాగానే ఉంది. కానీ తూర్పు పాకిస్తాన్ బంగ్లాదేశ్లో ఉన్న ఖుల్నా జిల్లా హిందూ మైనారిటీ జిల్లాగా మారింది. ఎందుకు మారింది? అక్కడ హిందూ మెజారిటీగా ఉన్న జిల్లా ఎందుకు హిందూ మైనారిటీ జిల్లాగా మారిపోయింది? ఇక్కడ ముస్లిం మెజారిటీగా ఉన్న జిల్లా ఎందుకు ముస్లిం మెజారిటీగా కొనసాగుతున్నది? అది కొనసాగడమే కాకుండా ఈ రోజున వెస్ట్ బెంగాల్లో 3 జిల్లాలు ముస్లిం మెజారిటీ జిల్లాలు, అస్సాంలో 4 జిల్లాలు ముస్లిం మెజారిటీ జిల్లాలు, కేరళలో నేను ఇందాక చెప్పిన మల్లపురంతో పాటు ఇంకో 2 జిల్లాలు ముస్లిం మెజారిటీ జిల్లాలు. సో మన కర్తవ్యం ఏమిటి? అది కూడా మనం జాగ్రత్తగా ఆలోచించుకోవాలి. బంగ్లాదేశ్లో హిందువులకు పట్టినటువంటి గతి భారతదేశంలో ఉన్నటువంటి హిందువులకు పట్టకూడదు, పట్టేందుకు అవకాశాలు ఉన్నాయి అని హెచ్చరించడమే ఈ పుస్తకం యొక్క ఉద్దేశం. చరిత్ర నుంచి పాఠాలు కనుక మనం నేర్చుకోకపోయినట్లయితే చరిత్రహీనులు అవుతాము. చరిత్ర యొక్క ఉద్దేశం అది. చరిత్ర గురించిన పాఠాలు, ఏం జరిగింది, ఎలాంటి పద్ధతులు ప్రయోగించారు, ఏమిటి మన శత్రువుల యొక్క మోడస్ ఆపరెండి ఏమిటి, ఏ విధంగా చేస్తారు, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి, చదువుకోవాలి. ఎందుకంటే మన మీదే మన దేశం యొక్క భవిష్యత్తు ఆధారపడింది. ఎక్స్టర్నల్ థ్రెట్ మన దగ్గర ఉన్నటువంటి నైపుణ్యంతో దాన్ని ఎదుర్కోగలం. కానీ ఇంటర్నల్ థ్రెట్ నుండి మనల్ని మనం కాపాడుకోవడం అనేది ఈనాడు మన ముందున్నటువంటి కర్తవ్యం. విజయనగరం జిల్లా ఒక స్లీపీ జిల్లా. ఆ జిల్లాలో ఏం జరిగిందో మనం చూసాం. కనుక ఈ విషయాలన్నింటినీ కూడా దృష్టిలో పెట్టుకొని ఇది పుస్తక ఆవిష్కరణ సభ, మనం ఏదో పుస్తకం కొనటం కాకుండా అందులో ఉన్నటువంటి అంశాలను, లేవనెత్తిన అంశాలను, దానికి సంబంధించిన మిగిలినటువంటి రిలేటెడ్ ఇష్యూస్ను కూడా మీరందరూ చర్చిస్తారని ఆశిస్తూ, దేశం మీలాంటి యువకుల మీద ఎంతో ఆశ పెట్టుకోనుంది కాబట్టి యువకుల ముందున్నటువంటి బాధ్యతను మీరు యూ విల్ బి రైజింగ్ టు ది అకేషన్ అనేటువంటి ఆశతో నా ప్రసంగాన్ని ముగిస్తూ, మీకు ఏమైనా ప్రశ్నలు, అనుమానాలు ఉంటే అవి క్లియర్ చేయడానికి కూడా నేను ప్రయత్నం చేస్తానని తెలియజేస్తూ, థ్యాంక్ యూ వరండా, థ్యాంక్ యూ. నమస్తే. ధన్యవాదాలండి.